డైలీ జీసస్ వర్డ్స్ హెబ్రాన్. దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్. అనుదిన ధ్యాన పఠనము. మంగళవారము డిసెంబర్ 16. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. 2 సమూయేలు 7:12-13. 5వ నిబంధనను దేవుడు దావీదుతో చేసెను. దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించెను. ప్రభువైన యేసుక్రీస్తు దేవరుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు. మనము ఆ కట్టడ నిర్మాణములో పాలు పొందుట ద్వారా జయించువారము కాగలము. మానవ జ్ఞానమంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కరకైన మచ్చు దావీదుకు ఇవ్వబడెను. 1 దినవృత్తలు 28:19. మనము దేనినైతే జ్ఞానమని తలంచెదమో ప్రభువు దానిని చెత్త అనును. దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులెందరో మానవ జ్ఞానము మీద ఆధారపడుచున్నారు, కాని దేవుని క్రమమును పాటించుటలేదు. మందిరపు మచ్చు దేవుడు దావీదుకివ్వగా దావీదు దానిని సొలొమోనుకిచ్చెను. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్టు పొందెనో మనము కూడా పరలోక సంఘము యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందుచున్నాము. మనము దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనము సజీవ రాళ్లుగా నున్నాము. మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలములో కూర్చొండి ఆత్మల కొరకే ఏ భారమూ లేకుండా ఉండుట కాదు. దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలిసికొనవలెను. జయించువారు దేవుని మందిర నిర్మాణములో పాలు పొందెదరు. దేవుని మందిరమనగా దేవుని సంఘము. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగులగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగులగొట్టెదవు. కీర్తనలు 2:7-9. 6వ నిబంధన. జనాంగములన్నింటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చెదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేసెను. నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళునప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము. ప్రభువు భాగము నీకు స్వాస్థ్యమై ఉన్నారు, వీరు నీవారు, వీరి కొరకై నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము. విశ్వాసము ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము. ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించిననడి విశ్వాసము మీదనే